అయితే ఇక్కడ చూసినట్లయితే మనం మొదటి యోహాను సువార్తలో ఉంటుంది కదా, 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. అంటే దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకోసం అనుగ్రహించాడంటే ఆయన ప్రేమించాడు కాబట్టి తన కుమారుని ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయలేదని మనకు అర్థమవుతుంది యోహాను సువార్త ద్వారా. అదేవిధంగా ఇక్కడ మొదటి విషయం చూసినట్టు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు కాబట్టి మనల్ని ప్రేమించాడు, సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, మనల్ని ఇంతకాలం నడిపిస్తున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నోసార్లు అంటే వాగ్దానం చేసి ఎన్నో 31st నైట్స్కి మనం తీర్మానం తీసుకొని మరలా తప్పే పరిస్థితులు మనం ఉన్నాం. ఎందుకంటే మనుషులం కాబట్టి, మానవ నైజం కాబట్టి అనుకోవచ్చు మనం. అంటే మాట ఇస్తూ ఉంటాం, తప్పుతూ ఉంటాం, మాట ఇస్తూ ఉంటాం, తప్పుతూ ఉంటాం. అన్ని విషయాలు ఒక విషయం కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే, ప్రేమిస్తున్నాడు కాబట్టే, ప్రేమించబోతున్నాడు కాబట్టే, నిత్యము ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే మనల్ని ఆయన సహిస్తూ ఆయన ప్రేమను మన ఇలా చూపిస్తున్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ స్వరూపమైన సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన దేవుడు ప్రేమ కలిగినాడు కాబట్టి మనం ఇంకా ఈ భూమి మీద బ్రతికున్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి.